టెక్ దిగ్గజం ఒరాకిల్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్లో నిలబడాలి అన్న తాపత్రయం వేలాది మందిని రోడ్డున పడేస్తుంది. ఏకంగా 30,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు ఒరాకిల్ రంగం సిద్ధం చేసింది. మరోవైపు అంతరిక్ష పరిశోధనల్లో కీలక అడుగు వేసిన రోల్స్ రాయిస్ తన మూన్ మిషన్ ని అర్థాంతరంగా నిలిపివేసింది. అసలేం జరుగుతుంది? ఐటీ రంగంలో వస్తున్న ఈ మార్పులు ఎటు దారి తీస్తున్నాయి? వాచ్ ది స్టోరీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో లే ఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. తాజాగా అమెజాన్ బాటలోనే ఒరాకిల్ సైతం భారీ కోతలకు సిద్ధమైంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ టీడీ కోవెన్ నివేదిక ప్రకారం ఒరాకిల్ తన వర్క్ ఫోర్స్ నుంచి సుమారు 20,000 నుంచి 30,000 మందిని తొలగించబోతోంది. దీని ద్వారా దాదాపు $10 బిలియన్ మేర నగదును ఆదా చేసి ఆ నిధులను ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి మళ్లించాలని భావిస్తోంది. ఇంత భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించే ఆలోచన చేయడం ఐటీ పరిశ్రమ అతలాకుతలం అవుతోందని అనడానికి నిదర్శనమని నిపుణులు అంటున్నారు. అయితే ఒరాకిల్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన ఆర్థిక సంక్షోభం కనిపిస్తోంది. ఓపెన్ ఏఐ కోసం డేటా సెంటర్ల నిర్మాణానికి $156 బిలియన్ అవసరం కాగా అమెరికన్ బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనకాడుతున్నాయి. దీంతో ఒరాకిల్ వినూత్న వ్యూహాలను అనుసరిస్తోంది. క్లయింట్లు తమ సొంత హార్డ్వేర్ ను తెచ్చుకునే బ్రింగ్ యువర్ ఓన్ చిప్ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా 2022లో భారీ ధరకు కొనుగోలు చేసిన సెర్నర్ హెల్త్ కేర్ యూనిట్ ను కూడా అమ్మేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు అంతరిక్ష రంగంలోనూ షాకింగ్ న్యూస్ వినవస్తోంది. బ్రిటిష్ ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్ తన ప్రతిష్టాత్మక మూన్ మిషన్ ను నిలిపివేసింది. చంద్రుడిపై మినీ న్యూక్లియర్ రియాక్టర్ ను ఏర్పాటు చేయాలన్న ప్లాన్ ప్రస్తుతానికి పక్కన పెట్టేసింది. భాగస్వామ్య సంస్థలు ముందుకు రాకపోవడంతో యూకే స్పేస్ ఏజెన్సీ సహకారం ఉన్నప్పటికీ మిషన్ నిలిపివేయడానికే నిర్ణయించింది. 2029 కల్లా చంద్రుడిపై అణుశక్తిని అందించాలన్న లక్ష్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం కంపెనీలు చేస్తున్న పోరాటం ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. మరోవైపు ఆర్థిక సవాళ్ల కారణంగా అంతరిక్ష ప్రయోగాలకు సైతం బ్రేకులు పడుతున్నాయి. భవిష్యత్తులో ఈ టెక్ మార్పులు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.